జరిగింది. చిన్న ఇచ్చిన సమాచారం ప్రకారం ఏదైతే బోర్డు మిస్ అయిందో అది సాయంత్రం 3 గంటలకి బోర్డు టెక్నికల్ ప్రాబ్లమ్స్ తిరగబడిన బోర్డు మీద నైట్ 9 గంటల వరకు ఆ బోర్డు మీదే ఉన్నారు. తిరగబడినప్పుడు వాళ్ళ అన్న బోట్ కింద పడిపోయాడు. స్పాట్లోనే అక్కడ బోట్ కింద పడ్డారు. మిగిలినటువంటి 6 బోటు మీద నైట్ 9 గంటల వరకు ఉన్నారు. నైట్ 9 గంటల వరకు బోటు ఉండి ఆ బోట్ అలా స్లోగా మునిగిపోతుంది. కాబట్టి ఆ ఏదైతే వీళ్ళ దగ్గర వల లాంటి థ్రెడ్ ఉంటుందంట, అది పట్టుకొని వీళ్ళందరూ కూడా ఈదుకుంటూ వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా మధ్యలో ఒక ఇద్దరు, నేను ఈదలో ఇక్కడ ఉంటాం, మీరు ఎవరన్నా సమాచారం తీసుకొని రండి అని చెప్పేసి ఇద్దరు మధ్యలో ఆగిపోయారు. మిగిలినటువంటి 4 ఎవరైతే ఈదుకుంటూ వస్తూ వాళ్ళు కూడా కొంతవరకు వచ్చి ఆగిపోయారు. ఈ చిన్న ఒక్కడే కొంచెం దగ్గరకు వచ్చి ఆగిపోతే చిన్న ఒక్కడే ఈదుకుంటూ వచ్చి ఎక్కడైతే ఈ చైనా చిప్ అవుతుంది అక్కడ కార్గో షిప్ పోర్టుకి సంబంధించి లంగర్ వేసుకొని ఉంటే అక్కడికి వచ్చి దగ్గరికి వచ్చి ఏదైతే లంగర్ ఉందో ఆ లంగర్ పట్టుకొని చిన్న ఉండిపోయాడు. ఉండి కొంచెం అంటే ఒక 1 అవర్ దాకా అక్కడే ఉన్నాడు. అప్పుడు అరుస్తూ ఉంటే పెద్దగా అరిస్తే దానికి సంబంధించి ఏదైతే షిప్ ఉందో షిప్కి సంబంధించిన సిబ్బంది చూసి లైఫ్ జాకెట్ ఇచ్చి క్రేన్ ద్వారా లిఫ్ట్ చేశారు. క్రేన్ అంటే వాళ్ళ దగ్గర ఉయ్యల్ లాంటివి ఉంటాయి, కొన్ని షీలకి తీసుకుని ఆ ఉయ్యలు తీసుకొచ్చి ఆయన సేవ్ చేయడం జరిగింది. ఉదయం 7-7:30 మధ్యలో సేవ్ అయ్యాడు. మార్నింగ్ షాప్ బెట్టింగ్ టైం అది 9వ తారీఖు. బెట్టింగ్ టైం 9-10 ఉంటుంది. బట్ అది ఈరోజు తేడాక చిన్న ఎక్కడైతే ఉన్నాడో ఇప్పుడే సార్ చెప్పినట్టుగా వాతావరణం అనుకూలించలేదు కాబట్టి హెలికాప్టర్ వెళ్ళడానికి కావట్లేదు, బోట్లు కూడా చిన్న బోట్లు వెళ్ళడానికి కావట్లేదు. కాబట్టి సో చర్చా సర్వీసులో ఉండి అక్కడ ఉన్నాయి, వీళ్ళు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తాం. మరి అది క్లారిటీ లేదు మనకి. ఇప్పుడు ఆయన వస్తే వాళ్ళు చెప్పడం అయితే మా దగ్గర అన్ని ఉన్నాయంటున్నారు, కానీ లోపల ఎక్కడో పెట్టి ఉంటారు, వాళ్ళు వేసుకోవడానికి అంత అవకాశం లేకుండా పోయినట్టుగా తెలుస్తుంది మనకు.